ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నా యొద్ద నీవు భద్రముగా ఉందువు. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం. నీవు భద్రముగా ఉందువు, నా యొద్ద నీవు భద్రముగా ఉందువు అనేటువంటి మాట, ఆ యొక్క భద్రత, ఆ యొక్క బాధ్యతని దావీదు రాజైన దావీదు ఇక్కడ అబ్యాతారుతో చెప్తున్నాడు. నువ్వు నా దగ్గర ఉన్నంత కాలము నువ్వు దేనికి భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను భద్రంగా నేను కాపాడుతాను అని దావీదు అబ్యాతారుతో చెప్పాడు. ఎందుకంటే అతనికి ప్రాణాపాయం ఉంది కాబట్టి ఆ ప్రాణాపాయ స్థితిలో నుంచి కాపాడడానికి దావీదు అబ్యాతారుతో ధైర్యాన్ని నింపాడు. అతని హృదయంలో ఎంతగా ధైర్యం నింపాడు అంటే, నీ ప్రాణానికి నా ప్రాణాన్ని అడ్డం వేస్తాను కనుక నువ్వేం భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను కాపాడుతాను అని దావీదు అబ్యాతారుతో చెప్పినప్పుడు అబ్యాతారు ఎంతగానో నమ్మాడు, విశ్వసించాడు. అదే విశ్వసించిన విధముగానే ఆ దావీదు అబ్యాతారుని కాపాడాడు. సౌలు చేతిలో నుంచి తన కుటుంబాన్ని ఎటువంటి ఆపదకు గురవకుండా కాపాడాడు. అదే విధముగా దావీదుకు ఉన్నటువంటి ధైర్యము, దావీదుకి ఉన్నటువంటి నమ్మకము, ఆ యొక్క బలాన్ని దేవుడు ఈరోజు నీకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు దావీదు ఏ విధంగా అయితే అబ్యాతారు హృదయంలో ధైర్యం నింపాడో, దేవుడు కూడా నీతో మాట్లాడుతున్నాడు. నీవు నా యొద్ద భద్రముగా ఉందువు, నువ్వేం భయపడద్దు, నీ చుట్టూ నా యొక్క కంచెను వేసి నువ్వు ఎటువంటి ఆపదలో చిక్కబడకుండా, ఒకవేళ అది ఆపద వచ్చినప్పటికీ ఆ ఆపదలో నుంచి నిన్ను తప్పించడానికి నేనున్నాను కదా నీకు, కాబట్టి నువ్వు ఏ మాత్రం భయపడవద్దు, నమ్మకముంచు, విశ్వాసముంచు, నేను నిన్ను భద్రంగా కాపాడుతాను, నా యొద్ద ఉండు, నా దగ్గరికి రా, నువ్వు నన్ను నమ్మితే నేను నీకు సహాయం చేస్తాను అని దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీకు స్తోత్రము నాయన. ఈ దినమంతయు మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించండి. ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు తండ్రి. యొక్క వాగ్దానమును స్థిరపరచండి, ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది ఈ దినమున యొక్క వాక్యం విన్నారో ఆ యొక్క వాక్యాన్ని వారి హృదయంలో పదిలంగా భద్రపరచుకొని దేవా, నిన్ను నమ్ముకొని దేవా మరి భద్రముగా వారు కాపాడబడ్డానికి సహాయం చేయండి తండ్రి. మీ కృపా కనికరాన్ని ప్రతి ఒక్కరి పైన ఉంచమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది ఈ దినమున ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా క్షేమముగా వారి కుటుంబాలను చేరుకోవడానికి సహాయం చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. వివాహం కాని వారికి తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి, మీ కృపలో భద్రం చేయవా తండ్రి. నాయన ఈ దినమున ఎంతమంది ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, భద్రతను ఏర్పాటు చేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది ఈ దినమున ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారు దేవా, తగినటువంటి ఉద్యోగాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం దేవా. బిడ్డలు లేని గర్భాలను తెరవండి నాయన, మూసుకుపోయిన గర్భాలు తెరవండి, యేసు నామములో సహాయం చేయండి తండ్రి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. నాయన బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, మరణ పడకలో ఉన్న వారిని లేవనెత్తండి దేవా. సహాయం చేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేసి క్షేమాభివృద్ధిని, రక్షణను దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది ఈ దినమున నాయన ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నారు, పరీక్షలో మీరు తోడైండండి, నడిపించండి, పరీక్షలో మంచి విజయాన్ని చేకూర్చమని వేడుకుంటున్నాం దేవా. అడగవలసినవి అనేకమున్నవి కానీ దేవా, నిన్ను నమ్ముకున్న వారిని నీవెన్నడూ త్రోసివేయవాడు కాదు కదా యేసయ్య. అందును బట్టి నీకు వందనములు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి, రక్షకుడు, పరిశుద్ధుడు, నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసమించండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు.
గారు. దేవుడిని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.